సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్లే హీరోయిన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే దానికి ఒకటే రీజన్, వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి. ఇక కొంతమంది అయితే తమ అభిమానాన్ని ఆపుకోలేక తమ ఫేవరెట్ హీరోయిన్ కోసం గుళ్ళే కట్టేశారు. అయితే వాళ్ళు అంతలా అభిమానించే ఆ హీరోయిన్ అమ్మాయే కాదని తెలిస్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? అవును, మీరు విన్నది నిజమే. మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ అస్సలు అమ్మాయిలే కాదట. వాళ్ళలో చాలామంది లెస్బియన్స్ లేదా బైసెక్షువల్స్ ఉన్నారు. కానీ ఈ విషయం బయటికి ఎక్కడ తెలియకుండా కొంతమంది సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం మేము ఇదని అందరి ముందే అమ్మాయిలకు లిప్ లాప్స్ ఇస్తూ ఓపెన్ అయిపోయారు. అయితే ఈరోజు మనం ఇలా ఇండస్ట్రీలో అమ్మాయిలా చెలామణి అవుతున్న కొంతమంది తేడా హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాళ్ళలో మీ ఫేవరెట్ హీరోయిన్స్ కూడా ఉండొచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో బిజీగా ఉన్న సంయుక్త రీసెంట్ గా తన ఫ్రెండ్ పూజిత భాస్కర్ అనే అమ్మాయి పెళ్లికి వెళ్ళగా అక్కడ ఆమెను సంయుక్త అందరి ముందు లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని తను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆ ఫోటోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటో చూసిన కన్నడ ప్రజలు అండ్ మీడియా వాళ్ళు షాక్ అయిపోయి ఈమెంటి ఇలా చేసింది, కొంపదీసి సంయుక్త లెస్బియనా అని అంటూ ఒక రేంజ్లో ఆమె మీద ట్రోలింగ్ చేసి ఆన్లైన్లో కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. అలాగే తమ అభిమాన నటి నిజంగానే లెస్బియనా, కాకపోతే ఇలా ఎందుకు చేసిందని సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో సంయుక్త మ్యాటర్ సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు ముందు సంయుక్త హెగ్డే బ్యాక్గ్రౌండ్ అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, సంయుక్త 1998 జూలై 17న బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి ఒక బ్రాహ్మిన్ కాగా తల్లి ఒక క్రిస్టియన్. సంయుక్త తన స్కూలింగ్ని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ స్కూల్లో కంప్లీట్ చేసింది. అయితే ఈమెకు చిన్నప్పటి నుండే సినిమాలంటే బాగా ఇష్టం ఉండడంతో చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలాగే ఆమెకు పెద్దయ్యాక సినిమాలో నటించాలని, హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఇక ఆ ఇంట్రెస్ట్ రోజు రోజుకి ఎక్కువైపోయి సినిమాల కోసం యాక్టింగ్ మరియు డాన్స్ నేర్చుకోవాలని బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో BA సైకాలజీ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపేసింది. ఇక అప్పటి నుండి డాన్స్ అండ్ యాక్టింగ్ బాగా నేర్చుకొని సినిమా ఆఫర్స్ కోసం తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇక అప్పుడే కన్నడ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి తన ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో కిరాక్ పార్టీ అనే సినిమా ప్లాన్ చేశాడు. ఇక ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా రష్మిక మందానాను సెలెక్ట్ చేయగా సెకండ్ హీరోయిన్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తుండగా ఒక రోజు ఫేస్బుక్ లో సంయుక్త ఫోటోలను చూసిన రిషబ్ శెట్టి ఆమెను పిలిచి ఆడిషన్ చేయగా సంయుక్త యాక్టింగ్ నచ్చి ఆమెను తన సినిమాలో సెలెక్ట్ చేశాడు. అలా సంయుక్త కిరాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వగా సంయుక్తకు కూడా మంచి పేరు వచ్చి వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అప్పుడే ఆమెకు MTVలో వచ్చే రోడీస్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాగా ఆ షోలో పార్టిసిపేట్ చేయడం సంయుక్త చిన్నప్పటి డ్రీమ్ కావడంతో ఆ షో కోసం సినిమా ఆఫర్స్ ని కూడా వదిలేసింది. ఇక ఆ తర్వాత సంయుక్త కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా అక్కడ మొదటి రోజు నుండే అందరితో గొడవలు పడుతూ ఒకరోజు అందరి ముందు ఒక అతన్ని చెంప మీద గట్టిగా కొట్టింది. దాంతో అలా చేయడం వల్ల బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకం కావడంతో ఆమెను షో నుండి తీసేశారు. ఇక అక్కడి నుండి బయటకు వచ్చాక కన్నడలో కాలేజీ కుమార్ అనే సినిమా తీసిన సంయుక్త 2018లో MTVలో వచ్చే స్ప్లిట్స్ విల్లా అనే ప్రోగ్రాంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆ సీజన్ రన్నర్ అప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టడంతో తెలుగులో కిరాక్ పార్టీ రీమేక్ లోను నటించి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత సంయుక్త జయం రవితో కలిసి కోమాలి అనే తమిళ సినిమా కూడా తీసింది. అలా అప్పటి నుండి తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త రీసెంట్ గా తన ఫ్రెండ్ పూజిత భాస్కర్ అనే అమ్మాయి పెళ్లికి వెళ్ళగా అక్కడ ఆమెను సంయుక్త అందరి ముందు లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని తను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ఆ ఫోటోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటో చూసిన ఆమె అభిమానులు, మీడియా వాళ్ళు షాక్ అయిపోయి ఈమెంటి ఇలా చేసింది, కొంపతీసి సంయుక్త లెస్బియనా అని అంటూ ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేశారు. దాంతో ఈ విషయంగా సంయుక్త రియాక్ట్ అవుతూ అందరు అనుకుంటున్నట్లు నేను లెస్బియన్ని కాదు, పూజిత నా బెస్ట్ ఫ్రెండ్. తనకు ఆ రోజు పెళ్లి జరుగుతుండడంతో ఆ ఆనందంలో తనకు ముద్దు పెట్టి నువ్వు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తివి, నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలని ఆ ఫోటోని షేర్ చేశాను. దయచేసి ఈ విషయంలో లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయొద్దని తన మీద వచ్చిన వార్తలకు సంయుక్త ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఆ తర్వాత సీనియర్ నటి రేఖ, బాలీవుడ్లో ఒక ఐకానిక్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేఖపై చాలా కాలంగా లెస్బియన్ లేదా
బైసెక్షువల్ రూమర్స్ ఉన్నాయి. ఆమె తన సెక్యూరిటీ ఫర్జానాతో చాలా సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉందని 1990లో న్యూస్ ఆర్టికల్స్ లో కూడా వచ్చింది. అయితే ఈ రూమర్స్ మీద రేఖ గానీ ఆమె సెక్రటరీ ఫర్జానా గానీ రియాక్ట్ అవ్వకపోవడంతో చాలా మంది ఈ విషయం నిజమేనని అనుకున్నారు. ఇక ఈమె తర్వాత బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ పై కూడా లెస్బియన్ లేదా బైసెక్షువల్ రూమర్స్ ఉన్నాయి. ఆమెకు బాలీవుడ్ లో ప్రాచీ దేశాయ్, మోనా సింగ్ మరియు అనితా హాసనందిలతో రిలేషన్లో ఉండేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక కరీనా కపూర్ అక్క అయిన కరిష్మా కపూర్ మీద కూడా ఈ రూమర్స్ వచ్చాయి. కరిష్మా తన 20 ఏళ్ల వయసులో బైసెక్షువల్ అనుభవాలు కలిగి ఉందని స్టార్ డస్ట్, సినీ బ్లిట్జ్ అనే మ్యాగజైన్లు 1990లో రాశాయి. అయితే వీటి మీద కరిష్మా గానీ కరీనా గానీ స్పందించలేదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కుమార్ కూతురు సోనం కపూర్ మీద కూడా ఈ రూమర్స్ వచ్చాయి. కానీ అవి ఆమె 2019లో చేసిన ఎక్స్ లడ్కీ కో దేఖాతో ఐసా లాగా అనే సినిమాలో తన క్యారెక్టర్ వల్ల అలా రూమర్స్ వచ్చాయి, కానీ అది నిజం కాదు. సేమ్ ఇలాగే బాలీవుడ్ నటి భూమి ఫెడ్నికర్ మీద కూడా ఆమె నటించిన బధాయిదో అనే సినిమా అప్పుడు వచ్చాయి, కానీ అవి నిజం కావని ఆ తర్వాత తెలిసింది. ఇక 1990లో ఆషికి సినిమాతో అందరినీ ఒక ఊపూపిన హీరోయిన్ అను అగర్వాల్ ఒక మ్యాగజైన్ కి వచ్చిన ఇంటర్వ్యూలో తను లెస్బియన్ అని చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ లిస్ట్ లో ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తుంది. కియారా ఒక బైసెక్షువల్ అని, ఈ విషయం తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా తెలుసనని బాలీవుడ్ లో రూమర్ అప్పట్లో గట్టిగా నడిచింది. ఇక ఈ విషయంగా ఎవరు స్పందించకపోవడంతో ఇప్పటికీ చాలా మంది ఈ విషయం నిజమేనని నమ్ముతున్నారు. ఇక నందితా దాస్ అనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూడా 1998లో విడుదలైన ఫైర్ చిత్రంలో లెస్బియన్ పాత్రను పోషించి లెస్బియన్స్ అండ్ బైసెక్షువల్స్ హక్కులకు బహిరంగంగా మద్దతివ్వడంతో ఆమె కూడా ఒక బైసెక్షువలే అని ఆమె మీద చాలా రూమర్స్ వచ్చాయి. ఇక చివరిగా విక్రమ్ సినిమాతో తను చేసిన ఒక చిన్న క్యారెక్టర్ తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయిన మాయా ఎస్ కృష్ణన్ కూడా ఈ లెస్బియన్, అందుకే తను ఎప్పుడు అబ్బాయిలాగే హెయిర్ కట్ చేసుకొని వాళ్ళలాగే ఎప్పుడు షర్ట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుందని ఇప్పటికి చాలా మంది అనుకుంటున్నారు. అయితే వీరిలాగా అన్ని ఇండస్ట్రీలలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని, వాళ్ళు ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా దాచి బ్రతుకుతున్నారని కూడా ఆన్లైన్ లో ఒక న్యూస్ ఉంది. సో మనం ఇష్టపడుతున్న హీరోయిన్స్లలో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.